ఆయన దూషింపబడి, అది చెప్పానుగా. అదే మనల్ని ఒక మాట అంటే చెప్పండి, ఎదుటోడు ఒక మాట అంటే మనం 100 మాటలు AK-47 బుల్లెట్స్ లాగా వెళ్ళిపోతాం. అవునా కదా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దూషించబడ్డాడంట. కానీ ఆయన ఏం చెప్పాడు? కృతజ్ఞత వచ్చినవే కానీ ఆయన బదులు దూషించు. ఒకవేళ నిన్ను దూషిస్తున్నారేమో, అనవసరంగా కూడా దూషిస్తున్నారేమో, ఏం చేయాలంట? తిరిగి మనం దూషించకూడదు. ఆమేన్. యాకోబు చక్కగా చెప్తాడు. ఏమంటే ఒకే జల నుండి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా? చెప్పండి, వస్తాయా? కానీ మన నోట్లో అదేంటో 2 సెపరేట్లు ఉన్నాయేమో. 2 నోట్లు. ఒక సైడ్ నుంచి ఏమో దేవునికి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా, ఈ నోట్లో నుంచి. ఒక సైడ్ నుంచి ఏమో బూతులు, చెడ్డ మాటలు, గాసిప్స్. ఒక్క జల నుండి, ఒక్క ఓట నుండి 2 రకాలైన వాటర్ వస్తుందా? రాదు కదండి. కానీ అదేంటో క్రైస్తవులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఈ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తాం, ఈ నోటితోనే ఇతరులు దూషిస్తాం, ఈ నోటితోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఈ నోటితోనే ఇతరులకు శాపనార్థాలు పెడతాం. అవునా కాదా? ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఒకవేళ మనల్ని ఎవరైనా దూషిస్తే మనం తిరిగి 100 మాటలు వాళ్ళని వేస్తాం. మరి వేసే అడుగుజాళ్ళు ఎక్కడ నడుస్తున్నాం మనం చెప్పండి? ఎక్కడ కపటత్వం ఉండదు ఆయన మాటల్లో. అటువంటి యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ నోటిలో కూడా ఎటువంటి కపటత్వం ఉండడానికి వీల్లేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే.